సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమీన్పూర్లోని భవానీపురానికి చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ నేరగాళ్లు ఫోన్ చేశారు. దీంతో ఉద్యోగి పలు దఫాలుగా 15,37,000 డబ్బులు చెల్లించాడు. తర్వాత కమిషన్ ఇవ్వాలని అడగ్గా సైబర్ నేరగాళ్లు స్పందించకపోవడంతో దీంతో బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి అనంతరం అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అమీన్పూర్ సీఐ నాగరాజ్ తెలిపారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 48 కేసులు ఆన్లైన్ ఫ్రాడ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఎక్కువ శాతం అమీన్పూర్ ఏరియాలో కాలనీస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండడం, మ్యాక్సిమం విక్టిమ్స్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావడం జరుగుతుంది. అందరికి కూడా నా విజ్ఞప్తి, పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే తెలియని అపరిచిత వాట్సాప్ గ్రూప్లో ఎంటర్ కావడం కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో ఎంటర్ కావడం కానీ, అపరిచిత లింక్స్ క్లిక్ చేయడం కానీ అట్లాంటివి చేయొద్దు. మేము కూడా రెగ్యులర్గా సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ గారితో కలిసి కాలనీస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా చాలా వరకు విక్టిమైజేషన్ అవుతుంది. దయచేసి పోలీస్ తరఫున అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ఈ ఫేక్ ఆన్లైన్ ట్రేడింగ్స్ కానీ, ఫేక్ ఆన్లైన్ అప్లికేషన్ కానీ, ఫేక్ ఆన్లైన్ వెబ్సైట్స్ కానీ యూజ్ చేయొద్దు. అలాంటివి వస్తే ఇమీడియట్గా సైబర్ క్రైమ్ పోర్టల్ కానీ లేదా 1930 కానీ కంప్లైంట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.